వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్నకు కోడె మొక్కు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రైతన్నలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఈ నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉన్న ప్రతి భారతీయుడు కూడా కొన్ని ప్రత్యేకించి విధి విధానాలను పాటిస్తాం. దేశానికి రాజైనా, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అన్నట్టుగా మనం ఎక్కడికి వెళ్ళినా నాయకులుగా మేము విగ్రహ ప్రతిష్టాపనలు చేయము, లేదా విగ్రహాలకు సంబంధించిన దాని శిలాన్యాసం దానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేయము. కానీ దురదృష్టం ఈరోజు ఈ దేశంలో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతిర్లింగాలు, 4 వేదాలు, 4 జగద్గురులు ఉన్నటువంటి ఈ పవిత్ర భారతదేశంలో వాళ్ళ చేతుల మీద జరగాల్సినటువంటి కార్యక్రమాల్ని రాజకీయాల్లో మార్కెటింగ్ చేస్తూ దేవుణ్ణి కూడా ఎన్నికల కొరకు ఉపయోగించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు నిజమైన హిందువులు కాదనేటువంటి మాట జరుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఏదైనా కార్యక్రమం జరిగితే దంపతులు జరగాలి, లేదా ఒక విధి విధానాలు ఈ దేశంలో సాంప్రదాయమైనటువంటి హిందుత్వాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత గల వ్యక్తులు ఏ విధమైన మత భావాలకు విఘాతం కలుగుతుందో ఆలోచన చేయలేని పరిస్థితుల్లో అదే మతం పేరు మీద మార్కెట్ చేసుకొని ఇలా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఈ దేశానికి మంచిది కాదు. హిందుత్వాన్ని విశ్వసించే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. జరుగుతున్నది ఏంటి? అసలు 4 జగద్గురులు చెప్తా ఉన్నారు దేవాలయం పూర్తి కాలేదని, ఇది సరైన సమయం కాదని, ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఆదర బాదర ప్రారంభిస్తూ ఆ కార్యక్రమంకి రమ్మంటే మీరు పిలిచినప్పుడు ఎందుకు రాలే? రాముడు మాకు లేడా, శివుడు మాకు లేడా, ఆంజనేయుడు మాకు లేడా అంటే దాన్ని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నది.